సన్నీ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అన్ని రకాల రక్త పరీక్షలు, రక్తం, మూత్రం, కఫం, ఎయిడ్స్, వీర్య పరీక్షలు చేయబడును. గల్ఫ్ మెడికల్ చేయబడును. ఆదివారం బజార్, భీమవరం 1. సెల్ 9440506516 9014644799. భీమవరం పురపాలక సంఘం రూపురేఖలు మారబోతున్నాయని, సుందరీకరణ, ఆధునీకరణకు ముహూర్తాలు కుదిరాయని, అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో 40 లక్షలతో చేపడుతున్న ఇంటర్నల్ రోడ్లు, ఫ్లేవర్ బ్లాక్స్ పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయని, త్వరితగతిన వాటిని అభివృద్ధి చేస్తామని, మున్సిపల్ కార్యాలయంలో పాతబడిన బిల్డింగ్లను పగలగొట్టి ప్రత్యామ్నాయ బిల్డింగ్లను ఆధునీకరణ చేసేందుకు టెండర్లు పిలవడం జరుగుతుందని, భీమవరాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యమని అన్నారు. అందరి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేస్తున్నామని అన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఇటీవల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జరిగిన సమీక్ష వివరాలను మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల వీడియో డెమో ద్వారా వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఇంజనీర్ త్రినాథరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, వబ్లిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, భీమాల శ్రీరామ్మూర్తి, విజ్రోతి రాఘవులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. దానికి చిన్న చిన్న డ్రైన్స్ కట్టి మోడరేట్ చేయాలని ఆలోచనతో ఈరోజు 40 లక్షల రూపాయలతోటి టెండర్ పిలవటం జరిగింది. ఈరోజు పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. కమిషనర్ గారు, ఎంఈ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసి పురపాలక సంఘ కార్యాలయాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచే విధంగా, సుందరంగా ఉండే విధంగా ఆలోచన చేశాం. దానిలో భాగంగానే ఈ ఇంటర్నల్ రోడ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా లోపల పాత బిల్డింగ్స్ అవి కూడా ఉన్నాయి. పాత బిల్డింగ్స్ కూడా డిస్మాజిల్ చేసేసి ఆ ప్లేస్ ఓపెన్ పెట్టి భవిష్యత్తులో ఏమన్నా అవసరాలను బట్టి బిల్డింగ్లు కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా, పచ్చని మున్సిపాలిటీగా ఆధునీకరించాలనే ఆలోచనతోటి మన కమిషనర్ గారు, ఎంఈ గారు అందరూ కూడా ఆలోచనతో ఉన్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా మేము పూర్తి సహకారాన్ని అందిస్తాను. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల భవిష్యత్ అధ్యాపకులపైనే ఆధారపడి ఉంటుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజుతో కలిసి ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. భీమవరం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో అవసరం మేరకు అదనపు తరగతులను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి విద్యార్థి చదువుకోవాలని అన్నారు. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, తాను ఎంపీగా ఉన్న సమయంలో ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎంపీ గ్రాంట్ కింద 40 లక్షల అదనపు తరగతి గదులకు విడుదల చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు రఘురామకృష్ణంరాజులను సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసూన, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఏ ఇంజనీర్ త్రినాథరావు, జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, వబ్లిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ఇందుపూరి రామలింగరాజు, భీమాల శ్రీరామ్మూర్తి, చెరుకువాడ రంగసాయి, అధ్యాపకులు పి అమూల్యరావు, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. కళాశాల రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు మీద నిర్మించిన ఈ కళాశాల ఊరు మధ్యలో ఎందరికో ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కళాశాల ఎక్స్పాన్షన్ కోసం అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గారు నేను ఎంపీగా ఉన్న సమయంలో ఈ విషయం గురించి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఎంపీ లాట్స్ నుంచి సుమారు 40 లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నా చేతుల మీదుగా మా మిత్రులు రామాంజనేయులు గారితో కలిసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా కొన్ని కోర్సులకి విపరీతమైన డిమాండ్ ఉన్న దృష్ట్యా ఇప్పుడే
శాసనసభ్యులు రామాంజనేయులు గారితో ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇంకా ఒక 6 నుంచి 8 క్లాస్ రూమ్స్కి ఎటువంటి అవసరం ఉంటుంది, కనీసం ఇంకొక 40-45 లక్షల రూపాయలు, అంటే 50 లక్షలు మ్యాక్సిమం అనుకుంటే ఇంకొక 3 డిగ్రీ కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది. జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. వారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 40 లక్షలు ఇచ్చిన వలన ఈరోజు 4 తరగతి గదులు ఏర్పడటం జరిగింది. ఇక్కడ డిగ్రీ కాలేజీ చాలా డిమాండ్ కాలేజీ ఇది. దీంట్లో ఎక్స్ట్రా కోర్సులకు కూడా అవకాశం ఉంది, కానీ వసతులు లేక జాయినింగ్ ఇబ్బందిగా ఉంది. త్వరలో రఘురామకృష్ణరాజు గారు నేను కలిసి అదనపు తరగతి గదులు నిర్మించి ఇంకా ఎక్కువ కోర్సులు పెట్టి ఈ కాలేజీని అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశారని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలని చూసిందని ఆరోపించారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వం యొక్క మోసాన్ని గుర్తించారని, అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గత వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ నిధులను ఏ పథకాలకు మళ్లించారు అనే విషయంపై నివేదికలు లేవని, ముందుగా ఈ నిధులపై విచారణ చేసి అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వచ్చిన సమయంలో ఉన్నత అధికారులు స్పష్టం చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం ఆహ్వానించదగినటువంటి పరిణామం. గత ప్రభుత్వం ఒక దురుద్దేశంతో కూడినటువంటి ఆలోచనతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురామంది కాబట్టి మేము తీసుకొచ్చామనేటువంటి ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించింది. నిజంగా కనుక కేంద్ర ప్రభుత్వమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావాలనేటువంటి విషయాన్ని చెప్పి ఉంటే ఈవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా రద్దు చేయగలిగేది అనేటువంటి విషయం ఎప్పుడైనా వాస్తవం ప్రజలు గ్రహించాలి. ఒక దురుద్దేశపూర్వంతో ఏదైతే భూమి తాలూకు తగాదాలు ఉన్నాయో వీటిని లోయర్ కోర్టుల్లోకి పోకుండా నేరుగా హైకోర్టుకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, దాని ద్వారా కొన్ని భూముల్ని వారు హస్తగతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయడం జరిగింది. ఈవేళ ఒక చక్కటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దాన్ని మనం అందరూ కూడా స్వాగతించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం పూర్తిగా ఉంటుందనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. గత వారంలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడు ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో కేంద్ర మంత్రులు 9 మంది కేంద్ర మంత్రిని కలిసినటువంటి సందర్భంలో నీతి ఆయోగ్ చైర్మన్ కలిశారు, ప్లానింగ్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కలిశారు. వీరందరూ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఈ నిధులు ఇవ్వడానికి ఒక ఆటంకం ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వివిధ పథకాల కింద కేంద్రం నుంచి వివిధ శాఖల నుంచి ఏవైతే వచ్చాయో ఆ నిధుల్ని దాని నిమిత్తం వాడకుండా దారి మళ్లించి, కనీసం దారి మళ్లించినా ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి అనేటువంటి ఆచూకీ కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్రంలో ఉంది. కేంద్ర మంత్రులతో కూర్చున్నటువంటి సందర్భంలో ఆయా శాఖల కేంద్ర కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ గతంలో ఇచ్చినటువంటి నిధులు మేము దేనికి ఖర్చు పెట్టారో దేనికి మళ్లించారో అనేటువంటి విషయం గత వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ నిధులను ఏ పథకాలకు మళ్లించారనే విషయంపై నివేదికలు లేవని, ముందుగా ఈ నిధులపై విచారణ చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వచ్చిన సమయంలో ఉన్నత అధికారులు స్పష్టం చేయడం జరిగిందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఎస్టీల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోకుండా ఎస్టీ కార్పొరేషన్ నిధులను పక్కదోవ పట్టించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నెల రోజుల్లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటపడేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తున్నారన్నారు.
పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో గిరిజన హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి సందర్భంగా జరిగిన వేడుకల్లో మంత్రి రామానాయుడు బుధవారం పాల్గొని ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎస్టీ నాయకుల సభ్యులతో కలిసి మంత్రి కేకును కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఏకలవ్య అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం, స్ఫూర్తిదాయకం, అందరికీ ఆరాధ్య దైవం అని అన్నారు. గురువు లేకపోయినా అర్జునుడికి మించిన విలువిద్య నేర్చుకున్నారని, ఆయన ఏకసంతాగ్రాహి అని యువత గ్రహించాలన్నారు. గురువర్యులు ద్రోణాచార్యులు బ్రొటనవేలు అడిగితే తన భవిష్యత్తు ఉండదు అని తెలిసి కూడా బ్రొటనవేలు కోసి ఇచ్చి గురుభక్తి చాటిన త్యాగధన్యుడు, ఆదర్శనీయులు ఏకలవ్య అని అన్నారు. ఏకలవ్య విగ్రహానికి ఎస్టీ నాయకులు, సభ్యులు సహకారంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆనాడు పాలకులు నడిబొడ్డున ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని, అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జీవి పెచ్చెటి బాబు, ఉన్నమట్ల కబర్ది, రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీ జె వెంకలయ్య, జిల్లా ఎస్టీ సెల్ నాయకులు కూతాడ శ్రీనివాసరావు, సాలా మహేశ్వరరావు, జి తంబి, సాలా నరసయ్య, బండి పెద్దిరాజు, గిరిజన సభ్యులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత మరేదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీ కార్పొరేషన్ నిధులు కూడా మళ్లించేసి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా సాయం అందనేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. కానీ ఈసారి మరి ఏకలవ్యుడు మరి ఆయన స్ఫూర్తితో చెప్తూ ఉన్నాం, ఎస్టీ కార్పొరేషన్ కి నిధులు మరింత ఇచ్చి పటిష్టం చేసి ఏదైతే ఆ యొక్క ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున మరియు ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కూడా పర్టికులర్ గా ఎవరైతే అటు గిరిజన ప్రాంతాల్లో కానీ ఇటు భీమవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కేసులపై రీఇన్వెస్టిగేషన్ చేసేందుకు అవకాశం ఉందని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నారా లోకేష్ యువగళంపై గతంలో ఏ విధంగా కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది పరిశీలిస్తామన్నారు. అంతేకాకుండా జిల్లాలో 2 రోజుల్లో అవసరమైన కేసులను కూడా పరిశీలిస్తామని అన్నారు. ఎస్పీ రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెడతామని, గల్ఫ్ బాధితుల గురించి కలెక్టర్తో మాట్లాడతామని తెలిపారు. నకిలీ ఏజెంట్స్ పై చర్యలు తీసుకుంటామని, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సహకారం అందిస్తామన్నారు. జిల్లాలో గంజాయి లేకుండా చర్యలు తీసుకుంటామని, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. చాలా ధన్యవాదం గవర్నమెంట్ కి. నారా లోకేష్ గారి పాదయాత్రప్పుడు రాళ్లదాడి జరిగిందని చెప్పేసి కేసులు నమోదు, అప్పుడు సమగ్రంగా విచారణ జరగలేదని చెప్పేసి ఒక అభియోగం. మీరు ఏమన్నా మళ్ళీ ఆ కేసులు ఏమన్నా మళ్ళీ రివ్యూ చేసి మనం విచారణ చేపట్టే అవకాశం ఉంది? పాసిబిలిటీ ఉంది. విల్ రివ్యూ దట్ కేస్ యాజ్ వెల్. కేసు అవసరం ఉంటే విల్ డెఫినెట్లీ రివ్యూ అండ్ సీ హౌ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ డన్ టిల్ నౌ అండ్ వాట్ ఆల్ నీడ్స్ టు బి డన్ ఫ్రమ్ హియర్ ఆన్. ఈ రోజు నేను జాయిన్ చేసి ఇట్ మే టేక్ సమ్ టైమ్, 1 or 2 days విల్ సీ ఆల్ దీస్ కేసెస్ ఆల్సో. In case some justice has not been done at that point of time, not only this case, any cases kuda any paristhithi unte sometimes justice has not been shown to the victim or anything, they can approach us, we'll take care of it. Even that is not a problem at all. Andri the areas lo we'll take a review. Normal ga prati samastram ee rowdy sheets paina, suspect sheets paina review la jarugutunnai. Ippudu kuda we'll ensure that a proper review is done. Vastavanga idi avsaram unda leda check chesestamu. In the పరిస్థితుల్లో these rowdy sheets have been put, we'll ensure that in case అవసరం లేకుంటే we will remove it. అవసరం ఉంటే people who are not got rowdy sheet till now or suspect sheet, we'll include them as per requirement. గల్ఫ్ పనుల గురించి ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో దీని సంబంధంలో we'll ensure a proper committee పెట్టేసి we'll ensure only registered agents మాత్రమే they were allowed in the area. ఎన్నిమైనా unregistered agents ఉన్నాయి, fake agents ఉన్నాయి, we'll take proper action as per చట్ట ప్రకారం పైన. And regarding even if somebody going to the Gulf and then facing problems, akkadi nunchi they can contact us. పూర్తిగా ఇక్కడ ఎంబసీ తో ఫారిన్ మినిస్ట్రీ తో మాట్లాడిన తర్వాత we'll ensure that they also brought back properly. ఏమైనా జస్టిస్ కావాల్సింది we'll provide that. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో అవయవ లోపంతో నిరాధారంగా ఉన్న 3గురికి బియ్యం, నిత్యావసరాలు అందించే కార్యక్రమం భీమవరం తాడే రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు నిర్వహించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ, వేమూరి రాంబాబులు ఈ సందర్భంగా మాట్లాడుతూ
ప్రతి నెల అనారోగ్యంతో వికలాంగత్వంతో కష్టకాలంలో ఉన్నవారికి నిత్యావసరాలు బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ అవయవ లోపంతో అనారోగ్యంతో ఉన్న ఎర్రంశెట్టి సత్యనారాయణ, సుందరమ్మ, సుబ్బారావులకు 2 నెలలకు సరిపడా నిత్యావసరాలు ఒక్కొక్కరికి బస్తా బియ్యాన్ని సంస్థ ఆధ్వర్యంలో అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథి ప్రసాద్, ఇందుకూరి ప్రసాదరాజు, చాన్ భాష, మహేశ్వరి, సాయిలు పాల్గొన్నారు. బాగా చంద్రమ్మ కాలనీలో పూర్తిగా అనారోగ్యగ్రస్తులయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం ఇబ్బందిగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులకి కాస్త ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల నెలవారీ గ్రాసాలు ఇవి కూడా కొనుక్కునే పరిస్థితి లేని ఒక 3 పరిస్థితులు మా దృష్టిలోకి వచ్చింది. చేత ఇంతోధికంగా మాకు తోచినంత వరకు అంటే వాళ్ళని పూర్తిగా మేము గట్టెక్కించలేకపోయినా అట్లీస్ట్ ఒక 15 రోజులకు 20 రోజులతో సరిపడా బియ్యం, ఇతర పప్పు, ఉప్పు, నూనె, అలాగే వాళ్ళు నిత్యం ఇంట్లో వాడుకునే సబ్బులు, షాంపూలు ఇలాంటివి. భీమవరంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు కొయ్యే సుందర్రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొయ్యే సుందర్రాజుకు ఐ భీమవరం సర్పంచ్ గాలి సామ్రాజ్యం, తుందూరు సర్పంచ్ ఆర్యవైశ్య సంఘం భీమవరం వారు, దళిత బహుజన జేఏసీ నాయకులు తాళ్ళూరి మాధు, స్టాన్లీ, బడుగు అశోక్, పలువురు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పట్టుకోండి ఒకసారి. అన్ని రోజులు మీరు కట్